ఫలింపు, క్రీస్తులో నిలిచి ఉన్నటువంటి కార్యములో ఫలింపు. ఎంతటి ఫలింపు, ఎంతటి వృద్ధి! ఆత్మీయ జీవితములో ఫలింపు, శరీర జీవితములో ఫలింపును దేవుడు కోరు. మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించుడి అని దేవుడు ఆది మానవుల ఆదామవులను ఆశీర్వదించినటువంటి కార్యము. అటు ఫలింపు దేవుని చిత్తములో ఉన్న ప్రకారముగా ఆత్మీయ జీవితములో ఫలింపు, శరీర దేవుని చిత్తములో ఉన్న ప్రకారముగా శరీర జీవితములో ఫలింపును కలిగి ఉండునట్లు ఆయన వైపు చూద్దాము, తీర్మానము చేసుకుందాము. ఒకవేళ ఫలింపు లేనటువంటి జీవితము, ప్రభులో సరిగా నాటబడినటువంటి రీతి, అటు రీతి కలుగుంటే క్షమించమని దేవా, ఫలింపును కలిగి మీ వాక్యాన్ని కలిగి ఫలింపును కలిగి నేను ఉంటాను ఆయన, వృద్ధి కలిగి ఉంటానయ్యా. ఏ అనబడి రీతిని ప్రభైపు చూద్దాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, దేవా మీకు స్తోత్రములు నాయన. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమని అపోస్తుల కార్యముల గ్రంథం 20:28 రాయబడినట్లు అటు ప్రభు రక్తము చేత సంపాదించబడినటువంటి సంఘముగా గొర్రెపిల్ల యొక్క భారీగా ఉన్నటువంటి స్థితి, తండ్రి పెండ్లి కుమారుడైన ప్రభువుని ఎదుర్కొనేటువంటి అట్టి ఫలింపు వాక్యము ద్వారా, ఫలింపు పరిశుద్ధాత్మ కార్యము ద్వారా ఊట యొద్ద ఊరడినట్టు ఫలింపు కలిగినటువంటి అతడు కాలువల వార నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయడంతయు సఫల మగునని వ్రాయబడినట్లుగా అట్టి ఫలింపు కార్యము ఆత్మీయ జీవితములు, శరీర జీవితములు కలిగి ఉంటున్నట్లు తండ్రి మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కొక్కరి పట్ల ఫలింపు మీ చిత్తములు, ఎట్టి ఫలింపును మీరు కోరుకునుచున్నారు. మీ కోరికను, మీ ఉద్దేశమును నెరవేర్చగలిగే ధన్యతను, పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఒక్కొక్కరికి మాకు అనుగ్రహించి నడిపించమని ఈ రాత్రి కాలం ముందు మీరు ఇచ్చిన సమయములను బట్టి దేవా మీకు సమస్తుతులు. మా మధ్య మీరున్నారు. బలమైన మీ వాక్యం యొక్క కార్యము ద్వారా గొప్ప వెలుగు యొక్క శక్తి కలిగిన మీ కార్యములను ప్రతి వాని హృదయములో, మా అందరి హృదయంలో జరిగించుచున్నారు. వందనాలు, వందనాలు, వందనాలు. ప్రభువైన యేసు రమ్మని ప్రభు యొక్క రాకడను గురించి కలవరించే ఫలింపును మాకిచ్చి మేఘబిక్కు భాగ్యమును అనుగ్రహించమని త్వరగా వచ్చుచున్న యేసు వారి యొక్క శ్రేష్టమైన నామమున స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి.